నమస్తే G10 స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంగ్లాండ్ లయన్స్ తో ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో ఇండియా ఏ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు. నార్వే చెస్ టైటిల్ విజేత కార్ల్సన్ 16 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానం. బెంగళూరులో తొక్కిసలాట, విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు. పన్నెండవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సీనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ ఉమెన్ మెన్ ఛాంపియన్షిప్ పోటీలు 31 మే 2 జూన్ల ఒంగోలు ప్రకాశం జిల్లాలో జరిగాయి. కర్నూలు జిల్లా పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ క్రీడాకారులు బాయ్స్ టీమ్స్ ఛాంపియన్షిప్ విన్నర్స్ సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను కర్నూలు జిల్లా కలెక్టర్ గారు పి రంజిత్ బాషా చేతుల మీదుగా పథకాలు ట్రోఫీ అందించి అభినందించారు. పథకాలు సాధించిన క్రీడాకారులు ఉమెన్స్ లో కె వెంకటలక్ష్మి 52 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్, ఎస్ విద్య 57 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్, కె ధీరజ 69 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్, భవానీ 69 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. మెన్స్ లో ఎస్ అఫ్రీది 83 కేజీల విభాగంలో సబ్ జూనియర్ లో సిల్వర్ మెడల్, ఎస్ అరవింద్ 83 కేజీల సబ్ జూనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్, ఆర్ ధనుష్ 105 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్, బి నవీన్ 120 కేజీల విభాగంలో సబ్ జూనియర్ సిల్వర్ మెడల్, ఎస్ గురు చిడ్విలాస్ 120 జూనియర్ కేజీల విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించారు. జి వెంకటేష్ నాయుడు ప్లస్ 120 సీనియర్ విభాగంలో బెంచ్ ప్రెస్ స్వర్ణ పథకం, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. డిఎస్సి శిక్షకుడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసుఫ్ బాషా, కర్నూలు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बड़े बनाना और जो बड़े हैं स्मार्ट group discuss immediately take start out. Certificate. Next is Guru Chief Vilas.
Sir on stage, P. Naveen, next Mr. Guru Siddhilas, followed by K. Baburam. Good lift. ఇంగ్లాండ్ లయన్స్ తో ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్లో ఇండియా ఏ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 151 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతను 168 బంతుల్లో 116 రన్స్ చేసి నిష్క్రమించాడు. అనధికార టెస్ట్ తొలి మ్యాచ్ కు దూరమైన రాహుల్ రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చేశాడు. అయితే వచ్చి రాగానే అతను సెంచరీతో కదం తొక్కడం విశేషం. ఆరంభంలో ఇండియన్ జట్టు 2 వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ 27 రన్స్ చేసి నిష్క్రమించాడు. అభిమన్యు ఈశ్వరన్ 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే మూడో వికెట్ కు కరుణ్ నాయకర్తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇద్దరి మధ్య మూడో వికెట్ 86 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. తొలి అనధికార టెస్టులో అద్భుతమైన రీతిలో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ రెండో మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 71 బంతుల్లో 40 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే చెస్ టైటిల్ ను 7వ గెలుచుకున్నాడు. ఆఖరి గేమ్ లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ తడబడ్డాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో కరువనాతో జరిగిన గేమ్లో గుకేష్ ఓడిపోయాడు. తుది రౌండ్లో కీలకమైన 3 పాయింట్లను చేజార్చుకున్నాడు. 2018 నార్వే చెస్ ఛాంపియన్ కరువనా ఆఖరి రౌండ్లో గట్టి పోటీ ఇచ్చారు. భారతీయ చెస్ స్టార్ గుకేష్ కు సమయం లేకుండా పోయింది. టైం కన్నా ముందే ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓటమిని అంగీకరించాడు. మాజీ ఛాంపియన్ కార్ల్సన్ టోర్నీలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తుది రౌండ్లో భారతీయ ప్లేయర్ అర్జున్ ఎరగైసేతో ఆడిన గేమ్లో అతను డ్రా చేసుకున్నాడు. టోర్నమెంట్లో కరువానా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. గుకేష్ మూడో స్థానంలో నిలిచాడు. అతను 14.5 పాయింట్లు సాధించాడు. 12.5 పాయింట్లతో అర్జున్ 5వ స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో వరల్డ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ 2 సార్లు గెలిచిన ఉక్రెయిన్ క్రీడాకారిణి అన్నా ముజిచిక్ నార్వే చెస్ టైటిల్ను నెగ్గింది. ఆమెకు టోర్నీలో 16.5 పాయింట్లు వచ్చాయి. తుది రౌండ్లో భారతీయ క్రీడాకారిణి ఆర్ వైశాలి గట్టి పోటీ ఇచ్చిన ఆ గేమ్ను ఉక్రెయిన్ స్టార్ డ్రా చేసుకుంది. భారతీయ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తన తుది రౌండ్ గేమ్లో డ్రా చేసుకుంది. ఆ గేమ్లో 1.5 పాయింట్లు సాధించి టోర్నీలో 15 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా బెంగళూరులో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కోహ్లీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్ఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్బన్ పోలీస్ స్టేషన్లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడింది. ఈ సందర్భంగా బుధవారం బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 47 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు సమవుజ్జీలు, గెలుపు కోసం చివరి వరకు పోరాడే యోధులు. ఓటమిని ఒప్పుకొని తత్వం వారిది. బరిలోకి దిగితే చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు. ఇద్దరు ఎదురుపడిన ప్రతిసారి మైదానం యుద్ధ క్షేత్రంలా మారిపోతుంది. మ్యాచ్ ఆడుతున్నారా, యుద్ధం చేస్తున్నారా అనేలా వాళ్ళ పోరాటం సాగుతోంది. వాళ్ళు మరెవరో కాదు, స్టార్ టెన్నిస్ ప్లేయర్ సబలెంకా కోకోగాఫ్. ఢీ అంటే ఢీ అంటూ పోరాడే ఇద్దరి మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్లో తలబడనున్నారు సబలెంకా కోకోగాఫ్. ఎవరు గెలిచినా కొత్త చరిత్ర అవుతోంది. సబలెంకా కోకోగాఫ్ ఇప్పటి వరకు 10 సార్లు తలపడ్డారు. ఇద్దరు చెరో 5 మ్యాచ్ల్లో విజయ ఢంకా మోగించారు. గ్రాండ్ స్లామ్స్ లో 2 సార్లు ఎదురుపడి ఒక్కో మ్యాచ్ నెగ్గారు. వీళ్ళ మధ్య రికార్డు 1-1తో సమానంగా ఉంది. యుఎస్ ఓపెన్ 2023 ఫైనల్లో సబలెంకాను కోకోగాఫ్ మట్టి కనిపించగా, ఈ ఏడాది జరిగిన మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో గాఫ్ మీద సబలెంకా విక్టరీ కొట్టింది. రికార్డుల పరంగా ఇద్దరు సమానంగానే ఉన్న ఫేమ్ పరంగా సబలెంకా ముందంజలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ 2013 అనంతరం రోలాంగ్ గారోస్ లో టాప్ 2 సీడ్స్ ఎదురుపడడం ఇప్పుడే మొదటిసారి కావడం గమనార్హం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.